హాయ్ నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఇప్పుడు మీ ముందుకు రావడానికి కారణం అవుతుంది. ఎవరైనా బండ్లు మర్చిపోవడం కానీ, 2 వీలర్ కానీ, 4 వీలర్ కానీ, 3 వీలర్ కానీ ఎవరైనా మర్చిపోవడం అంటే సహజంగా ఎవరు మర్చిపోరు. ఒకవేళ మర్చిపోయినా కూడా పలానా దగ్గర పెట్టున్నాను అని చెప్పేసి మా ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత వెళ్ళి బండ్లు తెచ్చుకుంటారు, లేదా మరుసటి రోజు తెచ్చుకుంటారు. అది ఏదీ కాకుండా వెంకటగిరిలో బండ్లు మర్చిపోయారా, లాంటి పెట్టేసి వెళ్ళిపోయారా, అవి సొంత గాళ్ళవేనా లేదా బయట వాళ్ళవే లేక దొంగ బండ్ల అనేది ఏది అర్థం కావటం లేదు. అలాంటిది గత 6 నెలలు, 9 నెలలు, 3 నెలల నుంచి బండ్లు విచ్చలవిడిగా ఎక్కడ ఉన్న బండ్లు అక్కడికే వదిలేసి వెళ్ళిపోతున్నారు. అవి ఫైనాన్స్లో ఉన్నాయా, స్మగ్లింగ్ చేసిన వాటి బండ్లలో ఉన్నాయా, లేకుంటే ఇంకేదైనా కారణాలతో వదిలేసి వెళ్ళిపోయారా, లేకుంటే ఇంకెవరైనా ఏదన్నా చేయాలనే ఆలోచనతో అట్లాగా ముందుగా పెట్టేసి వెళ్ళిపోయారా అనేది జనాల్లో అక్కడ పెట్టున్న బండ్లను ఆ ఏరియాలో ఉండేవాళ్ళు గత నెల రోజుల నుంచి అనుకుంటూ మా జేపీ న్యూస్కి కొంచెం ఫిర్యాదు చేశారు. ఈ బండి ఎవరిదో, గత 6 నెలల నుంచి ఇక్కడే ఉంది, కానీ దీని గురించి ఎవరు తీయట్లేదు, పట్టించుకోవట్లేదు. దుమ్ము కొట్టుకొని పోయి గాలిపోయి అన్ని వెహికల్స్ అలాగే ఉన్నాయి అని చెప్పేసి అక్కడక్కడ ఏరియాల్లో అంగళ్ళ ముందు, ఇళ్ల ముందు పెట్టేసి వెళ్ళిపోయిన వెహికల్స్ని అక్కడ నివసిస్తున్న ప్రజలు ఫోన్ ద్వారా తెలిపి మమ్మల్ని అక్కడికి వెళ్ళి తీసి చూపించారు. వీటిని చూస్తుంటే మాకు ఇబ్బందిగా ఉంది, ఇవి రోడ్డుకు అడ్డంగా ఉంటున్నాయి, ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనే మాటలతో మాకు తెలియజేశారు. మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడగానే నిజమే ఉన్నాయి. ఒక స్కూటీ, ఒక పల్సర్, ఒక విస్టా, ఒక ఇండిగో వెహికల్స్ గత 9 నెలల నుంచి ఆ వెహికల్స్ అక్కడే ఉన్నాయి. బండి గల్ల వాళ్ళు ఎవరూ రాలేదు. ఫైనాన్స్లో ఉండేవాళ్ళు ఆ బండి ఏమైనా కనిపిస్తే ఎతుకుతున్నారా లేదా, లేకుంటే అక్కడ ఫైనాన్స్లో ఉందా, సొంతగాళ్ళేనా, లేదంటే దొంగ బండ్లు ఎవరైనా తీసుకొచ్చాడు పెట్టేశారా, అవి సేల్ కాక అనే మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అక్కడ. వాటిని ఎవరు ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరిస్తే బాగుంటుందని మా ద్వారా తెలియజేయమని చెప్పేసి కొంతమంది ప్రజలు మమ్మల్ని కోరగా మేము మీ ముందుకు వచ్చి తెలియజేస్తున్నాము. దయవుంచి వెంకటగిరి పోలీస్ స్టేషన్ వారు ఈ వెహికల్స్ని ఆరా తీసి వాటిని ఒకరవ ఆధారాలు సేకరించి వాటిని అక్కడి నుంచి మార్చవలసిందిగా కోరడమైంది. ఒక విస్టా, ఒక ఇండిగో. అన్న, ఇది ఎన్ని నెలలు ఉంటుంది బండి? 3 నెలలా? అబ్బా. ఆ కారు కూడా సంవత్సరం రోజులు నింటుందంట. అదొకటిను అదో సత్యనారాయణ డాక్టర్ దగ్గర హాస్పిటల్ దగ్గర ఒక పల్సర్ బండి, అది 9 నెలల నింటుందంట.
అయితే చెప్తున్నాడే